గుడ్ మార్నింగ్. అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. గొప్ప దేవుడు, అద్భుత కార్యుడు, ఆశ్చర్యకారుడు, మహింగల తండ్రి మనలందరినీ గత రాత్రి కాలం అంతా ఆయన సన్నిధిలో భద్రపరచుకొని మరొక మంచి శ్రేష్టమైన దినంలోకి మనల్ని ప్రవేశింపజేసిన ఆ దేవదేవునికి వెళ్ళేను స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అలాగనే మీకు కూడా నా హృదయపూర్వక నిండైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యోహాను 16వ అధ్యాయము 24వ వచనం. ఇదివరకు మీరేమీ నా పేరట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. ఆమేన్. గొప్ప దేవుడు, అద్భుత కార్యుడు. ఇంతవరకు మీరేమి నన్ను అడగలేదు, కానీ ఇప్పుడు మీరు నన్ను అడగండి. సంతోషంగా పరిపూర్ణమగుడి, సంతోషమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. మనకేమి కావాలన్నా దేవుణ్ణి సంతోషంగా, పరిపూర్ణంగా, నమ్మకంగా, విశ్వాసంతో మనం కానీ దేవుడిని అడగగలిగితే ఆయన వాక్యంలో చెప్పినట్లు సంతోష పరిపూర్ణమగినట్లు అడుగుడి, మీకు దొరుకును. కాబట్టి మనకి ప్రతి విషయంలో అయినా ఆ దేవదేవుడు మనకు సహాయం చేస్తాడు. మనం నమ్ముకొని కానీ ఆయన అడగగలిగితే, మనం విశ్వసించి దేవుడు నాకు సహాయం చేస్తాడు అని గట్టి విశ్వాసంతో మనం కానీ దేవుని ప్రార్థించి కానీ అడగగలిగితే తప్పుగా దేవదేవుడు మనకు సహాయం చేస్తాడు. ఎన్నో గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు. ఇప్పుడు గుడ్డివానితో సైతం నిన్ను నేను స్వస్థపరచగలను అంటే, దేవా నువ్వు నన్ను స్వస్థపరచగలవని, నీకు విశ్వాసం, నీ విశ్వాసం నేను స్వస్థపరచాలని గుడ్డివాని కళ్ళు తెప్పించగల దేవుడు. 16 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ వస్త్రం ముట్టితే నేను స్వస్థపడగలను అని ఆమె నమ్మి దేవుని వస్త్రం పట్టుకొని స్వస్థపడింది. ఆ దేవదేవుడికి అంత గొప్ప అభిమానం, గొప్ప ఇది ఉందో దేవునికి. కాబట్టి 3 దినములైనా కానీ లాజరు చనిపోయి సమాధిలో ఉంటే వాళ్ళు అక్కడే బాధపడుతూ ఉంటే వాసన వస్తుంది దేవా అని అంటే, మీరు ఊరకుండి, నేను లాజర్ని, చనిపోయిన 3 దినములైన లాజర్ని కూడా బయటకు తీయగల గొప్ప దేవుడు ఆయన. అంత అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేయగల నా తండ్రి. కాబట్టి ప్రతి దేవుడు, మన దేవుడు మనకి ఎన్నో గొప్ప కార్యాలు చూపించాడు. కాబట్టి మనం ఆయన్ని విశ్వసించి నమ్మాలి. విశ్వసించి ఆయన్ని నమ్ముకుంటే తప్పక ఆయన మనకి గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు మన కుటుంబాలలో చేస్తాడని మనం నమ్మదాం. అలాగనే మీరు దుఃఖించగానే మీ దుఃఖములు సంతోషములని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. మనం ఏం దుఃఖించవసరం లేదు, బాధపడవసరం లేదు. మన కార్యాలు ఏదన్నా ఆలస్యమవుతున్నాయి, లేకపోతే మన కార్యాలు జరగట్లేదని దేవునిలో మనం బాధపడుతున్నా కానీ, ఏమి ఈ ఆలస్యమైనా కానీ గొప్ప కార్యాలు చేయగల నా తండ్రి ఆ తండ్రి. కాబట్టి సంతోషంగా మీరు ఉంటే నిశ్చయముగా చెప్తున్నాను. మనం సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాను. అలాగే మనకి ఇంకో గొప్ప వాక్యాన్ని ఇచ్చి ఉన్నాడు. యోహాను సువార్తలోని 15వ అధ్యాయంలో 7వ వచనంలో, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీకు ఏది ఇష్టమో, మనకు ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయా, ఇల్లు కట్టుకోవాలని మనందా, పిల్లల ఉద్యోగాల విషయాల్లో మీరు ప్రార్థిస్తున్నారా, పిల్లల మ్యారేజ్ విషయాల్లో ప్రార్థిస్తున్నారా, తప్పుగా దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఆయన్ని విశ్వసించి ప్రార్థించండి. చూడండి, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఇక్కడ ఏం చెప్పండి దేవుడు, సంతోష పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. అదే వాక్యాన్ని మళ్ళీ ఇక్కడ రిపీట్ అయింది. దేవుడు మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. కాబట్టి దేవుడు మనకి గొప్ప వాక్యాలు ప్రసాదించున్నాడు. కాబట్టి ఆ వాక్యానుసారంగా మనం దేవుడిని కానీ నమ్మి విశ్వసించి కానీ దేవుడిలో ఉండగలిగితే తప్పక మనకి కార్యాలన్నింటినీ మనం చేస్తాడని దేవుడిని విశ్వసిద్దాం. ఈరోజు మనం ప్రార్థనలో మన గురించి, మన కుటుంబాల గురించి, మనం ప్రతి విషయం కూడా దేవుడిని అడగండి. మీకు ఏది అవసరమో, ఏది మీ అనారోగ్యాలు ఏమైనా ఉంటే అనారోగ్యాల గురించి కానీ, ఏదైనా అవసరం కానీ, ఆర్థిక సమస్యల విషయాల్లో కానీ మీరు దేవుడిని అడగండి. తప్పక మీకు సహాయం చేస్తాడు. ప్రార్థనలో నడుచుకుందాం. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేద్దాం. భూమిని, ఆకాశంలో, సర్వలోకమును ఏకరీతిగా ప్రపంచం నా గొప్ప దిగల తండ్రి, ఇదిగో ప్రభా, గడిచిన రాత్రికాలం అంతా సన్నిధిలో భద్రపరచుకొని ఈ ఉదయకాలాన్ని మరొక శ్రేష్టమైన దినములేక మమ్మల్ని నడిపించిన విధానానికి నీకు వెళ్ళే సూత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడివి, అద్భుత కార్యుడివి, ఆశ్చర్యకార్యుడు, మహిగల తండ్రివి, సమస్తం ఎదిగిన దేవుడు నాయన, హృదయ రహస్యాలైన దేవుడివి, మా తలంపుల పుట్టుకములు పెరిగిన దేవుడు నాయన. మా తలంపులు వేరే, మీ తలంపులు వేరే తండ్రి. నీ శ్రేష్టమైన తలంపులు కనుక నీ తలంపుల అనుసరంగా ప్రతి ఒక్కరిని మమ్మల్ని నడిపించగలని వేడుకుంటున్నాం. అలాగే ఉదయకాలం ప్రభా, ఎంతమంది ఏ బిడ్డలు ప్రభా నీ ముందు మ్రోకరించి కన్నీటితో ప్రార్థిస్తున్నారో తండ్రి, వారి అవసరం నిమిత్తమై ప్రభా సాయం దయచండి. సంతోషంతో అడుగుడి,
మీరు పొందుకుందరని సెలవిచ్చిన గొప్ప దగ్గర తండ్రి ప్రభా నాయన, గొప్ప దేవుడు కనుక ప్రభా, ఎంతమంది బిడ్డలై నిన్ను అడగలేక ప్రార్థించలేక బాధపడుతున్నారు ప్రభా, అలాంటి బిడ్డలకు కూడా ఒక మంచి తరుణాన్ని ఇచ్చారు. బిడ్డలు కూడా ప్రభా మీరు సహాయం అందించి ఆ కుటుంబాన్ని 30 100 దీవించి ఆశీర్వదించి కాపాడండి. అలాగే ప్రభా నాయన, ఎంతమంది యవ్వన బిడ్డల ప్రభా నాయన, ఇదిగో ప్రభా నీ మార్గం తెలియక చెడుదారులలో వెళ్ళిపోతున్నారో తండ్రి ప్రభా నాయన, ఇదిగో తాగుడని వ్యసనాలకు ప్రభా నాయన బానిసలు అవుతున్నారో తండ్రి. అలాంటి బిడ్డలందరికీ మారు మనసును కలుగజేయండి, వాళ్ళలో మార్పును దయచేయండి. నీ మందిరంలో ప్రభా నాయన బిడ్డలు బ్రోకరించే ప్రభా ఒక మంచి సాక్షులుగా నిలబడే భాగ్యాన్ని బిడ్డలకు దయచేయగలని వేడుకుంటున్నాను తండ్రి. ఎంతమంది బిడ్డల ప్రభా నాయన ఎగ్జామ్స్ రాసి తండ్రి, కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ప్రభా మాకు మంచి విజయాలు చేకూర్చి ప్రభా వారికి మంచి ఉద్యోగాలు దొరకలేకుండా మీరు దీవించి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాను తండ్రి. ఎంతోమంది తల్లిదండ్రులు ప్రభా బిడ్డల మ్యారేజ్ విషయాలు మీకు ప్రార్థిస్తున్నారో తండ్రి. అలాంటి బిడ్డలందరూ ప్రభా నాయన మ్యారేజ్లకి మంచి మ్యాచింగ్లు దొరికి ప్రభా మ్యారేజ్లు దొరకలాగా కుటుంబాల్లో సంతోష సమాధానాలు ఉండలాగా మీరు దీవించి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే ప్రభా నాయన ఎంతోమంది ఎవరిని బిడ్డల ప్రభా విదేశాల్లో ప్రభా చదువు నిమిత్తమై వెళ్ళి ప్రభా నాయన చదువుకుంటున్నారు. అలాగే ఉద్యోగాలు చేసిన విషయాల్లో కూడా ప్రభా నాయన బిడ్డలు రాకపోక విషయాల్లో మీరే తోడుగుండి ఆశ్రయించండి. ఆ బిడ్డలు మీ కాపుదల్లో భద్రపరచుకోండి. ఎవరి బిడ్డల ప్రభా ఎలాంటి సైతాన్ సోదరులు సైతాన్ శక్తులు ఇంకా ప్రభా నాయన నీ కాపుదల్లో భద్రపరచుకొని నీ వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యం బిడ్డలకు దయచేయగలని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే ప్రభా నాయన ఇక్కడ కూడా బిడ్డలు కాలేజీలకు వెళ్తుండగా ప్రభా కాలేజీలకి పోయి తిరిగి వచ్చే వరకు ఆ బిడ్డలు మీ కాపుదల్లో భద్రపరచుకోండి. అలాగే ఉదయకాలం ఎంతమంది ప్రభా ఉద్యోగాలకు ప్రయాణం వెళ్తున్నారో ప్రభా ప్రయాణంలో ప్రభా మీరే తోడుగుండా ఆశించి వాళ్ళు ఉద్యోగంలో చేరి తిరిగి మళ్ళీ గృహాలు చేరు వరకు ఆ బిడ్డలకి ఎలాంటి ఒడిదుడుకులు సమస్యలు లేకుండా ప్రభా క్షేమంగా ఇళ్ళకి చేరి నేను జాయించుకునే భాగ్యం దయచేయగలని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే ప్రభా నాయన ఎంతమందో పాస్టర్ల ప్రభా నాయన ఈ ఉదయకాలం నీ వాక్య పరిచయం నిమిత్తమై ప్రభా బయటికి వెళ్ళి ప్రభా మళ్ళా తిరిగి గృహాలు చేరు వరకు ఆ బిడ్డలు మీ కాపుదల్లో భద్రపరచుకోగలరని వేడుకుంటున్నాను తండ్రి. వారి గృహాలను మీరు దీవించి ఆశించి కాపాడండి. ఎంతమంది వృద్ధాప్యంలో ప్రభా నీ వాక్య పరిచయం చేయించున్నారు, అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించండి. వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. ఆ బిడ్డలు మీరు వాడుకుంటున్న విధానాన్ని కూడా నీకు వెళ్ళే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకా నీ వాక్య పరిచయం చేయాలని ఎంతోమంది యవ్వన బిడ్డలు ముందుకు వస్తుండగా ప్రభా బిడ్డలు ఎలాంటి సైతాన్ శక్తులు లంకా ప్రభా నీ వాక్యంలో బలపడి నీ వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యం ఎవరిని బిడ్డలు దయచేయగలని వేడుకుంటున్నాం. అలాగే ప్రభా ఇది ఎంతోమంది పేదవారికి ప్రభా నాయన ఆర్థికంగా సహాయం అందిస్తున్న నీ బిడ్డలను ప్రభా నాయన మీరు దీవించి ఆశించండి. వారు చేసిన పరిచయాన్ని మీరు దీవించండి, వారి కుటుంబాల మీద దీవించండి, బిడ్డల మీద దీవించండి, వారు సహాయం చేసిన వారి హస్తాల మీద దీవించండి ప్రభా నాయన. ఆ బిడ్డలు ఎంతో ప్రయాసపడి ప్రభా విలేజ్లలోకి వెళ్ళి ప్రభా నాయన ఆర్థికంగా సాయం అందిస్తున్న కుటుంబాలు రాకపోక విషయాల్లో మీరు తోడుగా ఉండండి. ఆ బిడ్డను మీరు దీవించండి. ఆ బిడ్డలకు మీరే తోడుగా ఉండి ఆశ్రయించి వారు చేస్తున్న పని బాటల్లో మీరే ముందుండి నడిపించగలని, వారి కార్యరేఖలు దయచేయగలరు, వారు చేయి ప్రతి పనులలో మీరే ముందుండి నడిపించగలని, ఆ కుటుంబాన్ని 30 100 దీవించి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాం తండ్రి. ఇంకా ఎంతోమంది ప్రభావాన్ని నీ పరిచయం చేయాలని ప్రభావ ముందుకు వస్తుంది. వారికి ఆర్థికంగా సాయం లేనప్పుడు ప్రభావ వారికి ఆర్థికంగా సాయం అందించి వారు చేయాలని వారిని దీవించి ఆశించి కాపాడగలని, నీ వాక్యానుసారంగా ప్రతి ఒక్కరిని నడిపించగలని వేడుకుంటున్నాం. అలాగే ప్రభావ మా కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశించండి. మా ఈరోజు మీ వృద్ధాప్యలో మంచి ఆరోగ్యాలు దయచేయండి. మాలో ఉన్న బలహీనతలు తీసివేసి పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. మాకున్న 2 షాపులను మీరు దీవించి ఆశించండి. ఆర్థికంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి తండ్రి, మాకున్న ఆర్థిక సమస్యలన్నింటినీ తొలగించుకొని ప్రభా నాయన నీ వాక్యంలో బలపడి నీ వాక్యానుసరంగా ప్రభా షాపులను నడిపించుకునే భాగ్యాన్ని ఇలాంటి సైతాన్ శక్తులకు మాకు ఆవరించుకో ప్రభా. షాపుల చుట్టూ అనేక బంగారు దత్తలకు కావాలి ఉంచి బిజినెస్లు కూడా మంచిగా జరిగే ప్రభావ జనదిన అభివృద్ధి జరిగే భాగ్యాన్ని మీరు దయచేయగానే ఆర్థికంగా ఎలాంటి ఇరుకు ఇబ్బందులు సమస్యలు లేకుండా మా కుటుంబాన్ని 30 100 దీవించి ఆశించి మా 3 బిడ్డలు కూడా మీరు దీవించండి. శ్రీకాంత్ కుటుంబాన్ని మౌనిక కుటుంబాన్ని కూడా మీరు దీవించండి. వారికి కావాల్సిన అవసరాలు మీరు తోడుగుండి ఆశించి కాపాడగలని, ఇదిగో మా నిమిత్తం మా కుటుంబాల నిమిత్తం ఇదిగో యూట్యూబ్ ఛానల్ నిమిత్తం ఎవరెవరైతే ప్రార్థిస్తున్నారో ప్రభావ అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించి కాపాడిన వాడి కుటుంబాలు మీరు ఆశ్రయించండి ప్రభా నాయన. మీరే తోడుగా ఉండి ఆశించి కాపాడగలని, ఎంతమంది అయి ప్రభా నాయన మాలాగా ఈ ఉదయకాలం ప్రభా ప్రాధేయపడి మిమ్మల్ని అడుగుతున్నారో తండ్రి, అలాంటి బిడ్డలందరికీ మీరు సహాయం అందించండి. ఎంతమంది అనారోగ్యాలతో బాధపడుతున్నారు ఆరోగ్యాలు దయచేయండి. ఎంతమంది హాస్పిటల్లో అనారోగ్యంతో బాధపడుతున్నారు ఆరోగ్యాలు దయచేయండి. ఎంతమంది ఉద్యోగాలలో ఉన్నారో వారందరినీ మీరు దీవించి ఆశించి కాపాడి ఉదయకాలం సాయంకాలం అవుతుంది చరిత్ర మమ్మల్ని అందరినీ భద్రపరచుకొని మా యూట్యూబ్ ఛానల్ కూడా 30 100 దీవించి ఆశించి కాపాడగలని
ప్రభా నాయన ఇంకా ఎంతమంది మారు మనసు పొందుకున్నారు అలాంటి బిడ్డలందరూ కూడా మారు మనసును పొందే బాగా దయచేయాలని ఇదిగో ఈ వాక్యాన్ని ప్రభా చదివి విపులంగా ప్రభా నేను విశీకరించడానికి నాకు మంచి తెలివి జ్ఞానాన్ని దయచేయాలని నీ చిత్తమై ఉంటే నీ వాక్య పరిచయం చేయటం మమ్మల్ని వాడుకోగలని మా ప్రభుత్వం మరి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మా తరపున కుటుంబం తరపున మీ అందరికీ నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆమేన్. ఈ వాక్యాన్ని ఎత్తి పట్టుకోనండి. దేవుడు గొప్ప దేవుడు కాబట్టి మనకి ఎంత మంచి వాగ్దానం ఇచ్చిన దేవుడు కాబట్టి మనం దేవుడిని అని అడిగితే తప్పక మనకి సహాయం చేస్తాడు. కాబట్టి మనం అందరం ప్రార్థనలో నడుచుకుందాం. ఆమేన్.